లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గం ఎప్పుడూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా ప్రస్తుత శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ చుట్టూ అల్లుకున్న పరిణామాలు, ఆయన రాజకీయ వ్యూహాలు అంచెలంచెలుగా ఆయన బలాన్ని పెంచుతూ వచ్చాయి. నియోజకవర్గాల్లో ఆయన చేసిన పట్టు విస్మరించిన ప్రజా సంబంధాలు చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆయనదే అనే నమ్మకం రోజురోజుకు బలపడుతుంది. ఇది కేవలం ఒక ఉద్దేశం కాదు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవం. వంశీ గత కొంతకాలంగా నియోజకవర్గంలో అనుసరిస్తున్న వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ప్రజల్లో ఉండడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, అభివృద్ధి నిరంతరం కొనసాగించడం, ప్రభుత్వ పథకాలను నియోజకవర్గాల్లో సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన ముందంజలో ఉన్నారు. అధికార పార్టీ వైపు నుంచి కొంతకాలం పాటు రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనా వ్యక్తిగత ఇమేజ్, ప్రజల మధ్య ఆయనకు ఉన్న పట్టు మాత్రం చెక్కు చెదరలేదు. వంశీ శైలిని పరిశీలిస్తే ఆయన నియోజకవర్గంలో తన సొంత బలాన్ని, వంశీ కోటారిని బలోపేతం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని చిన్న స్థాయి కమిటీల వరకు ఆయన అనుచరులు, అభిమానులు పట్టు సాధించారు. ఇది ప్రత్యర్థులు ఎంత పెద్దవారైనా వారి వ్యూహాలను నియోజకవర్గ స్థాయిలో అమలు చేయకుండా అడ్డుకోవడానికి దోహదపడింది. గన్నవరంలో ఓటర్ నిర్ణయాల్ని ప్రభావితం చేసే శక్తి వంశీకే ఉంది. అనేది ఆయన అనుచరులు, సామాన్య ప్రజల మాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ప్రత్యర్థులు కూడా ఆశించిన స్థాయిలో బలం పుంజుకోలేకపోయారు. ప్రతిపక్షం నుంచి ఆయన ఎదుర్కొనేందుకు బలమైన స్థానికంగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు ఇంకా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోకి చొచ్చుకురాలేకపోయారు. ఈ రాజకీయ శూన్యతను వంశీ తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆయనకు సంబంధించినంత వరకు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ కార్యక్రమాల పంపిణీ మాత్రమే రాజకీయం. దాని ద్వారా ప్రజలు తన పట్ల ఒక సానుకూలత దృక్పథాన్ని, ఎల్లప్పుడూ పనిచేసే నాయకుడు అనే ఇమేజ్ని సృష్టించగలిగారు. నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలతో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాలు కూడా బలాన్ని పెంచాయి. యువత, మహిళలు, రైతులతో వంశీకి బలమైన అనుబంధం ఉంది. కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడం, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపడం వంటివి ఆయనకు ప్రజల హృదయంలో చోటు కల్పించాయి. రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా వ్యక్తిగత నాయకత్వంపై ప్రజల నమ్మకాన్ని ఆయన గెలుచుకున్నారు. మొత్తం మీద గన్నవరం రాజకీయాల్లో వల్లభనేని వంశీ తనదైన ముద్ర వేశారు. ఆయన వ్యూహాలు, ప్రజా సంబంధాలు, నిరంతర అభివృద్ధి పనుల పట్ల ఆయన చూసిన శ్రద్ధ ఇవన్నీ కలిపి ఆయన విజయాన్ని అనివార్యం చేస్తున్నాయి. ఎన్నికలు రేపైనా, 6 ఏళ్ల తర్వాతైనా ఆయన పట్టు బలంగా ముందు ప్రత్యర్థులు నిలబడడం కష్టం అని అభిప్రాయం స్థానిక బలంగా ఉంది. ఈ బలం చూస్తుంటే వంశీ విజయంపై ఎవరికీ ఎట్లాంటి సందేహం అవసరం లేదు అని చెప్పక తప్పదు. గన్నవరంలో వంశీ శకం కొనసాగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది.